ఎంత కష్టమో పడిపోయిందో ఒకసారి చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఆంధ్రప్రదేశ్లో డావోస్లో కూడా మన ప్రజలు తీర్పిచ్చారనేది మన వరకు తెలుసు. డావోస్లో కూడా ఆయన చేసినటువంటి తప్పుల గురించి ప్రస్తావించుకుంటున్నారనంటే ఎంత భారీగా నష్టాలుగా చేశారనేది ఒకసారి గుర్తించాలి. అయినా సరే పట్టు వదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా చిన్న పరిశ్రమలైనా పెద్ద పరిశ్రమలైనా కంట్రీ హెడ్స్తో మాట్లాడినా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో నేను మీకు అండగా ఉంటాను, మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలన్నా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి నేను మీకు సహకారం చేస్తూనే ఉంటానని చెప్పి బలంగా వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఎన్నో కంపెనీలు ఈరోజు ఇక్కడికి రావడానికి సుముఖంగా ఉన్నాయనంటే దానికి కారణం మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, వీళ్ళందరి తాలూకా నాయకత్వంలో ఏర్పడినటువంటి ఒక కాన్ఫిడెన్స్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళందరి తాలూకా సహకారంతో 7 నెలల్లో జరగరాని పనులు, జరగలేవు అన్నటువంటి పనులు కూడా ఈరోజు సాధించి తీర్చాం. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినటువంటివి. ఒక పక్కన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటు ఈ రాష్ట్రాన్ని కూడా దేశంలో ఒక నంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. ఆ టాలెంట్ మన రాష్ట్రంలో ఉందని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఇంకా భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలతో ముందుకు నడవబోతున్నారు. ఈరోజు 7 నెలల పరిపాలన బడ్జెట్ కూడా ఏదైతే ఉందో దానికి అనుకూలంగా, దానికి మరింత విశ్వాసం తోడు చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ కూడా మనకు రావడం అనేది చాలా శుభసూచకమైనటువంటి విషయం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. వికసిత్ భారత్ 2047 అనేది కేవలం నరేంద్ర మోదీ గారి తాలూకా లక్ష్యమో ప్రభుత్వం తాలూకా లక్ష్యం కాదు, ప్రతి ఒక్కరి తాలూకా లక్ష్యమై ఉండాలి. $3 ట్రిలియన్ ఎకానమీ నుంచి $5 ట్రిలియన్ ఎకానమీగా మనం తయారు కావాలి. ప్రపంచంలోనే 5వ పెద్ద దేశంగా మనం ఉన్నాం, ఆర్థిక దేశంగా. 3వ స్థాయికి మనం వెళ్ళాలని ఒక లక్ష్యంతో మనం చేస్తున్నాం. ఈ లక్ష్యాలన్నీ కూడా మనం చేరుకోవాలనంటే ఇందులో అందరి తాలూకా పార్టిసిపేషన్ ఉండాలి. అదే మన ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా మంత్రం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న విధంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేసి భారతదేశం తాలూకా అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. దానికి అనుగుణంగా ఈరోజు చక్కనైనటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేశారు. దీని తాలూకా లాభం ఒక పక్కన భారతదేశం అంతా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్తో బడ్జెట్లో ఉన్నటువంటి ఎన్నో అంశాలు మనకు ఉపయోగపడబోతున్నాయని కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఒక మంచి టీం ఏర్పడింది. మన బీజేపీ, జనసేన, టీడీపీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈరోజు ఒక మంచి రిప్రజెంటేషన్ ఉంది, మంచి అవకాశం ఉంది. అలాగే గుంటూరుకి చెందినటువంటి ఎంపీ ఈరోజు ఒక మంచి కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మా కొలీగ్గా అక్కడ ఉన్నారు, మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఆయన కూడా టెలికమ్యూనికేషన్స్కి ఈరోజు సహాయక మంత్రిగా ఉన్నారు. అందులో కూడా మీకు చెప్పాలంటే మొన్ననే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్లోకి వచ్చింది. అంటే అందరూ కూడా రాసి పరేశారు, ఇంకా బిఎస్ఎన్ఎల్ తాలూకా పరిస్థితి అయిపోయిందనంటే ఈరోజు ఒక మంచి మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా గారు, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు లాంటి వ్యక్తులు ఈరోజు అది లీడ్ చేసుకుంటూ ఈరోజు చక్కగా లాభాల్లోకి తీసుకొని వచ్చారనంటే అసాధ్యమైనటువంటి పని ఏది కూడా ఉండదు. మంచి నాయకత్వం ఉండాలి. ఆ మంచి నాయకత్వం లేకే ఈరోజు రాష్ట్రం 5 సంవత్సరాలు కూడా వెనకబడిపోయినటువంటి రాష్ట్రంగా తయారైంది. ఒకసారి ప్రజలు కూడా గుర్తించాలి. అప్పుడు 2019లో 2024లో 2 మంచి యుఫోరియాతో 2 ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. 2019లో 151 సీట్లు, ఇంకా తిరుగులేదు. 30 సంవత్సరాలు మాదే రాజ్యం అన్నట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడారు. 2024లో మళ్ళీ అలాంటి యుఫోరియాతోనే ఒక బలమైనటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారు. అప్పుడు ఫస్ట్ 7 నెలలు, ఇప్పుడు 7 నెలలు మీరు కంపేర్ చేయండి. ఇప్పుడు 7 నెలల్లో మేము సాధించినటువంటి సక్సెస్ అంతా కూడా నేను చెప్పాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కానీ, లేకపోతే అదనంగా రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అప్పుడు 7 నెలలు మీరు తీస్తే మొట్టమొదటి స్టార్ట్ చేసిందే డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేశాడు. ప్రజావేదికను కూల్చినటువంటి సందర్భం మనందరికీ కూడా గుర్తుంది.
వచ్చిన వెంటనే ఇసుకను ఆపేశారు. ఇసుక నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఇసుకని పూర్తిగా ఆపేసి అప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీద బతికే కూలీలందరికీ కూడా జీవితం లేకుండా ఆ రోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిగా అప్పుడు తీసుకొని వచ్చారు. పెన్షన్లు పెంచుతామన్నాడు. అప్పుడులో 1000 రూపాయలు పెంచుతామని చెప్పి 5 సంవత్సరాలు తీసుకొని 250 చేశారు. అదే హామీ మేము కూడా ఇచ్చాం. 1000 రూపాయలు పెంచుతామని చెప్పాం. 1000 ఎరియర్స్తో పాటు 3 నెలల తాలూకా ఎరియర్స్తో పాటు మొట్టమొదటి నెల నుంచే 4000 పెంచినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాను. ఇలా ఏ ఇష్యూస్తో కూడా కంపేర్ చేసినా సరే అప్పుడేమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ప్రతిపక్షం బయటకు రావడానికి లేదు, ఎవరు పల్లెత్తి మాట అనడానికి లేదు ప్రభుత్వం మీద. నిజమైనా సరే ఎవరు కూడా బయటకు వచ్చి ఎక్కడ కూడా ఒక మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా? ఈరోజు ప్రతిపక్షానికి అడగండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు లేదా వాళ్ళు కూడా? ఎన్డీఏ ప్రభుత్వంకి ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎ ప్రయారిటీ, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ ప్రయారిటీ, డెమోక్రసీ ఈజ్ ఎ ప్రయారిటీ. వీటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ రాష్ట్రం కానీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో చాలా పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రంలో కొన్ని స్టాండర్డ్స్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అలాగని ఊరికే వదిలేసే పరిస్థితి కూడా ఉండదు. తప్పు ఎవరు చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రెడ్ బుక్ కూడా అమలు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ప్రతి ఒక్క దానికి కూడా ఒక ప్రాసెస్, ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది ఖచ్చితంగా మేము ఫాలో అవుతాం. డెమోక్రటిక్ వాల్యూస్ని అప్హోల్డ్ చేస్తాం. రాజ్యాంగాన్ని మేము గౌరవించుకుంటాం. ఆ పరంగానే మేము ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్, ప్రజలు విశ్వాసంగా ఒక మంచి నాయకత్వానికి ఓటేస్తే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది 7 నెలల్లో బ్రహ్మాండంగా చేసి చూపించాం. ఇది ఒక పునాదిగా భావిస్తూ భవిష్యత్తులో ఇంకా అంచెలంచెలుగా ఇంకా డబుల్ స్పీడ్తో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్తో మనం ముందుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలకి ఒక పక్కన పరిష్కారం ఇస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రస్తుతాలకు ముఖ్య అంశం కూడా కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక చర్చా వేదికగా జరగాలి. కేంద్రం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు ప్రతి ఒక్కరికి కూడా మనం చేరవేయాలనే ఆలోచనతో ఎక్కడికక్కడ మంత్రులతో ఈ మీడియా సమావేశాలు పెట్టడం జరిగింది. అందులో నాకు గుంటూరులో ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం రావడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం, ఇక్కడ మీతో పాటు పాల్గొనడం, దీనికి స్థానిక నాయకత్వం కూడా అందరూ కూడా ఈరోజు విచ్చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటాను.